అయ్యప్ప జననం మహిషి సంహారం కోసం. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి సంహరించిన తరువాత అతని సోదరి మహిషి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుంటుంది. శివుడు మరియు విష్ణువులకు పుట్టిన సంతానం తప్ప తనను ఎవరూ చంపలేరనే వరాన్ని ఆమె పొందుతుంది. లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి మోహిని అవతారం దాల్చగా శివకేశవుల కలయికతో ఒక శిశువు జన్మిస్తాడు. అతడే ధర్మశాస్త అయ్యప్ప. 2. పందళ రాజకుమారుడిగా మణికంఠుడు. కేరళలోని పందళ దేశాన్ని పాలిస్తున్న రాజశేఖర మహారాజు వేటకు వెళ్ళినప్పుడు పంపానది తీరంలో మెడలో మణిహారం కలిగిన ఒక పసిబాలుడు కనిపిస్తాడు. సంతానం లేని ఆ రాజు ఆ బాలుడిని దైవప్రసాదంగా భావించి మణికంఠుడు అని నామకరణం చేసి పెంచుకుంటాడు. కొంతకాలానికి రాణికి సొంత కుమారుడు జన్మిస్తాడు. కుట్రపూరితమైన ఒక మంత్రి మాటలు విని తన సొంత కొడుకు రాజు కావాలని కోరుకున్న రాణి మణికంఠుణ్ణి వదిలించుకోవడానికి పులిపాలు తెమ్మని పంపిస్తుంది. 3. మహిషి సంహారం మరియు శబరిమల. పులిపాలు తేవడానికి అడవికి వెళ్లిన మణికంఠుడు అక్కడ దేవతలను వేధిస్తున్న మహిషిని ఎదుర్కొని సంహరిస్తాడు. ఆ తరువాత ఇంద్రుడే పులిరూపంలో రాగా మణికంఠుడు పులిపై స్వారీ చేస్తూ పందల రాజ్యానికి తిరిగి వస్తాడు. మణికంఠుని దైవత్వాన్ని గ్రహించిన రాజు క్షమాపణలు కోరగా తాను దైవకార్యం కోసం వచ్చానని మణికంఠుడు వెల్లడిస్తాడు. తన స్మారకార్థం ఒక ఆలయాన్ని నిర్మించమని కోరుతూ ఒక అంబు, బాణం వేస్తాడు. ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ ఆలయం నిర్మించమని చెబుతాడు. ఆ ప్రదేశమే శబరిమల. 4. శబరిమల పేరు వెనుక ఉన్న చరిత్ర. రామాయణ కాలంలో శబరి అనే వృద్ధురాలు శ్రీరాముడి కోసం నిరీక్షించిన ప్రదేశం కావడంతో దీనికి శబరిమల అనే పేరు వచ్చింది. అయ్యప్పస్వామి అక్కడ తపస్సు చేసుకోవడానికి ముందు శబరిని అనుగ్రహించాడని పురాణాలు చెబుతాయి. 5. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు పాటించే 41 రోజుల మండల దీక్ష అత్యంత కఠినమైనది మరియు పవిత్రమైనది. ఈ దీక్ష కేవలం శారీరక నియమం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. 1. దీక్షా ప్రారంభం. మాలధారణ. మాలధారణ సాధారణంగా కార్తీక మాసం మొదటి రోజున లేదా వృశ్చిక సంక్రాంతి సమయంలో మాలధరిస్తారు. గురుస్వామి దీక్షను కనీసం 18 సార్లు శబరిమల వెళ్లిన గురుస్వామి చేతులమీదుగా మాల వేయించుకోవడం ఆచారం. మాల తులసిమాల లేదా రుద్రాక్షమాలను స్వామి పాదాల చెంత ఉంచి పూజ చేసి ధరిస్తారు. 2. ఆహార నియమాలు. మితాహారం. శాకాహారం. దీక్షాకాలంలో కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, మద్యం, ధూమపానం పూర్తిగా నిషిద్ధం. ఉల్లి, వెల్లుల్లి సాత్విక ఆహారం తీసుకోవాలి కాబట్టి ఉల్లిపాయ, వెల్లుల్లిని కూడా చాలామంది వదిలివేస్తారు. ఒక పూట భోజనం, మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి వేళల్లో పండ్లు లేదా అల్పాహారం తీసుకోవడం ఉత్తమం. 3. దినచర్య మరియు ప్రవర్తన. బ్రాహ్మీ ముహూర్తం. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున 4 గంటలకు చన్నీటి స్నానం చేయాలి. అలాగే సాయంత్రం కూడా చన్నీటి స్నానం తప్పనిసరి. శరణుఘోష. స్నానం తరువాత అయ్యప్ప అష్టోత్తరం, శరణుఘోష, స్వామియే శరణం అయ్యప్ప చెప్పుకోవాలి. బ్రహ్మచర్యం. 41 రోజుల పాటు కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పాదరక్షలు. దీక్షలో ఉన్నప్పుడు కాళ్లకు చెప్పులు వేసుకోకూడదు. నేలమీద పడుకోవాలి, చాపమీద. 4. వేషధారణ. నలుపు లేదా నీలం. దీక్షలో ఉన్నవారు నలుపు, నీలం లేదా కాషాయ రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి. ఇవి అహంకారాన్ని తగ్గించడానికి మరియు భక్తిని సూచించడానికి గుర్తు. గంధం మరియు కుంకుమ. నుదుట గంధం మరియు కుంకుమ ధరించాలి. గడ్డం గీసుకోవడం, షేవింగ్, జుట్టు కత్తిరించుకోవడం నిషిద్ధం. 5. సామాజిక ప్రవర్తన. అందరూ అయ్యప్పలే. దీక్షలో ఉన్నవారు ఎదుటివారిని అయ్యప్ప అని, మహిళలను మాళికాపురం అని సంబోధించాలి. కోపం మరియు ద్వేషం. ఎవరినీ దూషించకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. భిక్ష, అన్నదానం. వీలైనప్పుడు ఇతర అయ్యప్ప స్వాములకు భిక్ష, భోజనం పెట్టడం చాలా పుణ్యకార్యంగా భావిస్తారు. 6. ఇరుముడి కట్టు. ముగింపు. 41 రోజుల దీక్ష పూర్తయిన తర్వాత గురుస్వామి సమక్షంలో ఇరుముడి కట్టుకుంటారు. ఈ ఇరుముడిలో నెయ్యితో నింపిన కొబ్బరికాయ ఆత్మకు ప్రతీక, ముఖ్యమైనది. దీనిని తలపై ఉంచుకుని శబరిమల యాత్రకు బయలుదేరుతారు. శబరిమల యాత్ర మరియు స్వామి దర్శన విధానం చాలా క్రమశిక్షణతో కూడుకున్నది. మాల ధరించినప్పటి నుండి సన్నిధానం చేరుకునే వరకు ఉన్న దర్శన ప్రక్రియ ఇరుముడి కట్టు ప్రధాన ఘట్టం. దర్శనానికి వెళ్లే ముందు గురుస్వామి సమక్షంలో ఇరుముడి కట్టుకోవాలి. ముందు భాగం మున్ముడి. ఇందులో నెయ్యితో నింపిన కొబ్బరికాయ, బియ్యం, పసుపు, కుంకుమ, అగరవత్తులు, కానుకలు ఉంటాయి. వెనుక భాగం పిన్ముడి. ఇందులో యాత్రలో భక్తుడికి అవసరమైన వ్యక్తిగత వస్తువులు, ఆహార పదార్థాలు ఉంటాయి. 2. పంబానది స్నానం. యాత్రలో మొట్టమొదటి ముఖ్యమైన ఘట్టం పంబానదిలో స్నానం చేయడం. ఇది పాపాలను కడిగివేస్తుందని భక్తుల నమ్మకం. పంబాతీరంలో పితృదేవతలకు తర్పణాలు వదిలి ఆపై కొండ ఎక్కడం ప్రారంభిస్తారు. 3. కడలి యాత్ర. ట్రెక్కింగ్. పంబ నుండి సన్నిధానం వరకు సుమారు 5 నుండి 6 కిలోమీటర్ల మేర కొండ మార్గంలో నడవాలి. ముఖ్యమైన ప్రదేశాలు అప్పాచిమేడు, శబరిపీఠం మీదుగా ప్రయాణం సాగుతుంది.
వావరు స్వామి దర్శనం. మెట్లు ఎక్కడానికి ముందే వావరు స్వామి మసీదును దర్శించుకుని ఆయన అనుమతి తీసుకున్నట్లుగా భావించి ముందుకు వెళ్తారు. 4. పదునెట్టాంబడి 18 మెట్లు. శబరిమల దర్శనంలో అత్యంత పవిత్రమైనది 18 మెట్లు. అర్హత: ఇరుముడి మోస్తున్న భక్తులు మాత్రమే ఈ 18 మెట్లు ఎక్కడానికి అనుమతించబడతారు. నియమం: ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు స్వామియే శరణమయ్యప్ప అని గట్టిగా స్మరిస్తూ వెళ్ళాలి. 5. స్వామి దర్శనం. సన్నిధానం. 18 మెట్లు ఎక్కిన తర్వాత బంగారు ధ్వజస్తంభం దాటి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. దర్శనం. గర్భాలయంలో యోగముద్రలో ఉన్న అయ్యప్పస్వామి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటారు. తత్వమసి. గర్భాలయం పైన తత్వమసి అంటే నీవే దైవమని అర్థం అనే వాక్యం కనిపిస్తుంది. 6. నెయ్యి అభిషేకం. అయ్యప్పకు అత్యంత ప్రీతికరమైనది నెయ్యభిషేకం. ఇరుముడిలో తెచ్చిన కొబ్బరికాయను పగలగొట్టి అందులోని నెయ్యిని స్వామివారి అభిషేకం కోసం ఇస్తారు. ఆ నెయ్యిని ప్రసాదంగా తిరిగి ఇస్తారు. 7. మాళికాపురత్తమ్మ దర్శనం. ప్రధాన ఆలయం వెనుక భాగంలో ఉన్న మాళికాపురత్తమ్మ పార్వతీదేవి అంశం ఆలయాన్ని దర్శించుకోవాలి. ఇక్కడ కొబ్బరికాయలు దొర్లించడం ఒక ఆచారం.